అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్, మా ఏడీ టీమ్ ని పైకి పిలుస్తున్నా. ప్లీజ్ ఏడీ టీం రండి, రండి పైకి రండి. దా ఫాస్ట్. మా డైరెక్టర్ రాలేదు. ఒక చిన్న స్పీచ్ అయితే ప్రిపేర్ అయ్యాను. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్లో. జస్ట్ ఒక 10 minutes ఫినిష్ చేసేస్తాను. నా ఫస్ట్ ఫిల్మ్ క్రష్ అని రవిబాబు సార్ది చేశాను. ఆ ఫిల్మ్ చేసిన తర్వాత ఎమోషనలీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్టేనా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ అని ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. అంటే కరెక్టేనా మనం తీసుకున్న డిసిషన్, ఈ ఇండస్ట్రీ అంతా ఓకేనా, కరెక్టా అని చెప్పి చాలా డౌట్లు వచ్చింది. ఇంకా ఫుల్ అప్సెట్ అయ్యి నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ గారికి కాల్ వచ్చింది. ఎక్కడున్నారా ఏంటంటే, ఇలా పలానా చరణ్తో ఉన్నానరా అంటే, ఎవరితో ఏంటనంటే వాడు చెప్తున్నాడు, అదేరా ఆ బ్లూ ఫిల్మ్లో చేశాడు కదా వాడే అని. నాకు లోపల చాలా బాధ వేసింది, కానీ ఎంతైనా ఫ్రెండ్ కదా, రియాక్ట్ అవ్వాల. ఇంకా అలానే అదే రోజు నేను మా అక్క నచ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కకి జరిగిందంతా చెప్పాను. ఇలా ట్రై చేస్తున్నాను అక్క, ఆడిషన్స్ ఇస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కాస్టింగ్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, ఈ స్టెప్ కరెక్టా కాదా, ఇంకా డౌట్గానే ఉంది, అసలు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, ఇవన్నీ నాకు చాలా తిరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నా. సడన్గా ఒక అంకుల్ ముందుకు వచ్చారు. ఏంటమ్మా, అసలు కామన్ సెన్స్ ఉందా, నువ్వు చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, ఇవన్నీ అవసరమా నీకు, ఎందుకు ఇలాంటివన్నీ, నీకు ఇలాంటి చెత్తసంలో ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నావు ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదంతా అవ్వదమ్మా, మీ యూత్కి ఎంత చెప్పినా అర్థం కాదు, 5-10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అప్పటికి టైం వేస్ట్ అంతా, ఇదంతా అవ్వదులే అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా బాడీ అంతా ఫుల్, అది ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు బాడీ అంతా షేక్ అయిపోయింది, మాటలు రావట్లేదు, మాట్లాడుతుంటే తడబడుతుంది, మాటలు రావట్లేదు, అలా ఫ్రీజ్ అయి ఉన్నాను. అప్పుడు పక్కన నుంచి ఒక చెయ్యి అలా వచ్చి నా చెయ్యి అలా పట్టుకొని, అంకుల్, ఎవరికి ఇన్స్టెంట్గా ఓవర్ నైట్లో సక్సెస్ అయితే రాదు, వాడేం తప్పుడు పని చేయట్లేదు, వాడికి నచ్చిన పనులు వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయనివ్వండి అంకుల్, ఏం పర్లేదు, మీరు అనవసరంగా మాతో మాట్లాడి మీ టైం మీరు వేస్ట్ చేసుకోండి అని చెప్పింది. చెప్పి నా చెయ్యి అలా పట్టుకొని ముందుకు తీసుకునే వ్యక్తి మా అక్క. ఇది జరిగింది 2-3 days అయింది, 1 week అయింది, ఈ ఇన్సిడెంట్ నా మైండ్లోంచి పోవట్లా. నేను ఒక్కనే ఉన్నాను రూమ్లో, ఫ్యాన్ తిరుగుతుంది స్లోగా, ఏం అర్థం కావట్లా, బ్రేక్ డౌన్ అవుతున్నా. అంటే ఒక పాయింట్లో నిజమే కదా, ఆయన చెప్పింది నిజమే, అంటే ట్రై చేస్తున్నా, టైం వేస్ట్ అవుతుంది, ఏం అర్థం కావట్లా, ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పలేము, వాళ్ళు ఇంకా బాధపడతారు, డబ్బులు లేవు, డబ్బులు రాదు ఎక్కడి నుంచి, వేరే పని చేద్దాం అంటే అది రాదు మనకి. సారీ, అప్పుడు ఇంకా దాని తర్వాత వ్యాలంటైన్స్ నైట్ అని చెప్పి ఒక ఫిల్మ్ చేశాను. థ్యాంక్ యూ. ఆ ఫిల్మ్ చేశాను, అది సేమ్ బ్యాక్ టు జీరో, సరిగా ఆడలేదు ఆ సినిమా, దాంట్లో క్యారెక్టర్ చేశాను. ఇంకా నాకేం అర్థం కాలేదు, ఫుల్ బ్రేక్ డౌన్ అయిపోయాను, ఆడిషన్స్ ట్రై చేస్తున్నా, ఏది జరగట్లేదు. ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ నా వల్ల ఇంకా అవ్వట్లేదు అమ్మా, చాలా కష్టంగా ఉంది, నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నా, చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్పా. అమ్మ ఒక్కటే అనింది, అరే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంటుందిరా, కష్టం లేకుండా ఎవరి లైఫ్ ఉండదు, అంత ఈజీ అయితే కాదు, ఆ కష్టాన్ని నువ్వు అవకాశంగా మార్చుకొని ముందుకెళ్ళాలి, అదేరా ఛాలెంజ్ అక్కడ, ఇది నీ లైఫ్లో ఎండ్ అయితే కాదు, మళ్ళీ స్టార్ట్ చేయి, ఇట్స్ ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయని చెప్పి. ఆ రోజు మా అమ్మ ఇచ్చిన ధైర్యం, ఆ హోప్తో నేను ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా, ఎన్ని ఆడిషన్ అయితే అన్ని ఆడిషన్, ఎన్ని కాస్టింగ్ కాల్ చూస్తే అన్నిటికీ అప్లై చేశా, అన్నిటికీ ఆఫీస్ చుట్టూ తిరిగాను, కాస్టింగ్ డైరెక్టర్ చుట్టూ తిరిగాను, అందరికి ఫోటోలు మెసేజ్లు రోజు అదే పని. ఇంకా అలా సడన్ గా నాకు వ్యాలంటైన్స్ నైట్ లో వర్క్ చేసినప్పుడు ఒక ఏడి ప్రసాద్ అని చెప్పి, అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన నాకు కాల్ చేసి ఇలాగా, అరే నాకు పలానా సినిమా వాళ్ళు ఆడిషన్ తీసుకున్నాను, వెళ్ళి ఇవ్వు, నువ్వు బాగా చేస్తున్నావు కదా అంటే, నేను వెళ్ళి ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారు, అంతా అయిన తర్వాత ఆ డైరెక్టర్ ఒకే మాట, చరణ్ మన సినిమా టైటిల్
ఇట్స్ ఓకే గురు. సెట్ ఇంకా అది ఈ సినిమా టైటిల్కి నాకున్న కనెక్షన్, ఆ పర్సనల్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతమంది వింటారో తెలీదు, అసలు చూస్తారో కూడా నాకు తెలీదు. ఇన్ కేస్ నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఎవరైనా ఒక్కరు చూస్తున్నా నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, అన్నా వదిలేయకండి అన్నా, అస్సలు వదిలేయకండి. ఒక్క స్టెప్ అన్నా, ఇంకా ఒకే ఒక్క స్టెప్ అన్నా. చాలా కష్టంగా ఉంటుంది ఆ స్టెప్ ముందుకు పెట్టాలంటే, చాలా కష్టంగా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళు మనతో ఉండరు, మన ఇష్టపడిన వాళ్ళు మనతో ఉండరు, మన దగ్గర డబ్బులు ఉండదు, మెంటల్ పీస్ ఉండదు, ఏం చేస్తామో అర్థం కాదు, అసలు కుదురుతుందా ఈ డౌట్లన్నీ పక్కన పెట్టండి అన్న. ఆ ఒక్క స్టెప్ మీరు ముందుకు పెడితే ఈ స్టేజ్ మీకోసం వెయిటింగ్ అన్న, ఈ స్టేజ్ మీకోసమే వెయిటింగ్. ఇక్కడ ఏం పర్లేదన్న, కింద పడితే ఏమవుతుంది, కింద నుంచే నచ్చుకుంటూ వచ్చాం, ఈసారి కింద పడితే లేచి పరిగెడదాం అన్న, ఏముంది, ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, ఏం పర్లేదు. డిసెంబర్ 19th కదా, డిసెంబర్ 19th ఇట్స్ ఓకే గురు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా మీరు చూసిన తర్వాత అరే ఈ క్లైమాక్స్ సీన్ నా లైఫ్ లో కూడా నేను రీక్రియేట్ చేయాలని మీకు డెఫినెట్ గా అనిపిస్తుంది. ఇది నా బెట్. మీరు మెంటల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, ఎమోషనల్ గా ఇంకేం చేయాలో అర్థం కాకుండా, అరే ఎట్లా నేను ఇక్కడ ఆగిపోయాను, అట్లా ముందుకెళ్ళాలా ఏంటి, ఎలా నా లైఫ్ ని తీసుకెళ్ళాలి ఏంటి, ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా, మీరు చాలా అఫెక్టెడ్ పర్సన్ అయి ఉన్నా కూడా, ఈ సినిమా ద్వారా మేము ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసాం, హానెస్ట్ గా ట్రై చేసాం. థ్యాంక్ యూ. నా పేరు చరణ్, ఐఎమ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LGTV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.